హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ప్రశ్న శెట్టి వ్లాగ్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఐ ట్రైడ్ టోఫు, వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ వెరీ లో క్యాలరీస్ కంపేర్డ్ టు పన్నీర్. సో ప్రాసెస్ అనేది ఎలా చేద్దామో ఒకసారి చూసేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. డూ దిస్ ప్రాసెస్. సో సోయాబీన్స్ ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకోండి. సో 8 to 9 hours సరిపోద్ది. సో సోక్ చేసిన తర్వాత పీల్ అవుట్ ద స్కిన్ అండ్ క్లీన్ థరోలీ అండ్ ఆఫ్టర్ దట్ బ్లెండ్ చేసుకోండి. బాగా బ్లెండ్ చేసుకొని చాలా మెత్తగా బ్లెండ్ అయినంత వరకు బ్లెండ్ చేసుకొని సపరేట్ ద మిల్క్. సో దాని నుంచి వచ్చే మిల్క్ని సపరేట్ చేయండి. సో సపరేట్ చేసిన మిల్క్ బాగా బాయిల్ చేయాలి. సో నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో చేస్తున్నాను. సో కీ పాయింట్ ఏంటంటే మనకి స్టవ్ మీద అంతగా ఎలక్ట్రిక్ కుక్కర్లో అంత బాయిల్ అవ్వదు, కాబట్టి చాలా బాగా బాయిల్ చేసుకోండి. ఒక ½ an hour లైక్ దట్ బాయిల్ చేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ ఆర్ వెనిగర్, ఈ రెండిట్లో ఏదైనా యాడ్ చేయొచ్చు. సో నేనైతే లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. ఈ వీడియోలో మీరు పర్ఫెక్ట్గా చూస్తారు లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా బ్రేక్ అయింది అనేది. సోయాబీన్ మిల్క్. సో ఆఫ్టర్ దట్ మిల్క్ సపరేట్ అయిన తర్వాత, లైక్ సోయాబీన్ పల్ప్ మొత్తం సపరేట్ అయిన తర్వాత దాన్ని ఒక క్లాత్లో వేసి వాటర్ని సపరేట్ చేయండి. సో వాటర్ని సపరేట్ చేసిన తర్వాత దాన్ని టోఫు సపరేట్ వచ్చేస్తుంది. సో రిమైనింగ్ ఎక్సెస్ వాటర్ ఉంటే దాన్ని కంప్లీట్గా స్క్వీజ్ చేసుకోండి. సో ఆఫ్టర్ స్క్వీజింగ్ దాన్ని రోలప్ చేసి ఆ క్లాత్లోనే రోలప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దానికి ఏదైనా గట్టిగా బరువు ఉన్నది స్టిక్ ఆన్ చేయండి, ఆరెల్స్ ప్లేట్కి, లేదంటే మీరు ఏదైనా బౌల్లోకి తీసుకొని బౌల్ మీద బరువుగా ఉండేది ఏదైనా డిప్ చేయండి. సో ఆఫ్టర్ దట్ డిప్పింగ్ ఒక 1-2 hours తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేశా. సో నాకైతే టోఫు ఇట్లా పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. అండ్ ఆఫ్టర్ దట్ కర్రీ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.